కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాన్రేగులలో లైసెన్స్ లేకుండా పురుగుల మందులు ఎరువులు అమ్ముతున్నారనే వార్తలపై మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్ స్పందించారు. కిరాణా దుకాణంలో అమ్మిన పురుగుల మందుకు రైతు చేను దెబ్బతిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించి గ్రామంలోని దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ కిరాణా దుకాణాన్ని తనిఖీ చేశామని, ఎటువంటి పురుగుల మందులు గాని ఎరువులు గాని దొరకలేదని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న రైతులను విచారించగా తాము ఎటువంటి కంప్లైంట్ చేయలేదని తెలిపారు. ఇక మీదట ఎవరన్నా రైతులు పురుగుల మందులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయాలంటే లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. జగ్గంపేట మండలం కాన్రేగుల గ్రామంలో ఒక కిరాణా షాప్ యజమాని లైసెన్స్ లేకుండా పురుగుల మందులు మరియు ఎరువులు అమ్ముతున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారము ఈరోజు ఉదయం కాన్రేగుల గ్రామంలో పర్యటించి ఆ షాపుని మీడియా సమక్షంలో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ తనిఖీ చేసిన తర్వాత మాకు అక్కడ ఎటువంటి పురుగుల మందులు కానీ అలాగే ఎరువులు కానీ దొరకలేదు. అలాగే వాళ్ళకున్న ఆ సిమెంట్ గోడౌన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మాకు ఎటువంటి పురుగుల మందులు ఎరువులు దొరకలేదు. చుట్టుపక్కల ఉన్న రైతులను విచారించగా అక్కడ ఇటువంటి ఏమీ జరగట్లేదని వారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరన్నా రైతులు వాళ్ళకి పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుక్కోవాలంటే కంపల్సరీ లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే కొనుక్కోవాలి. అలాగే కంపల్సరీ వాళ్ళ బిల్ కూడా తీసుకోవాలని కోరడమైందండి. మండల వ్యవసాయ అధికారిగా నేను ఇప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా అవసరం వచ్చినా సరే నాకు వెంటనే ఏ సమయంలో అన్నా కాల్ చేయొచ్చు. నా నెంబరు 8331056605. అలాగే ఎరువులు కూడా ప్రతి ఆర్ఎస్కేలో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. ఎవరన్నా ఎరువులు కావాల్సి వస్తే మీ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇదేంటంటే సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా కాన్రేగుల గ్రామంకి వెళ్ళి ఆ కిరాణా షాప్ని పరిశీలించడం జరిగింది.